ప్రాతిపదిక లేదు. ఇక భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరేం చేస్తారో మనం ఏం చెప్పగలుగుతాం. రైట్ సార్. రీసెంట్గా సత్యం సుందరం మూవీ ఫంక్షన్లో కార్తీ లడ్డు అనేది సెన్సిటివ్ మ్యాటర్ అని మాట్లాడారు కదా సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, అది సెన్సిటివ్ మ్యాటర్ ఎలా అవుతుంది, బట్ దాని మీద మీరు జోక్స్ వేసుకుంటారా అని చెప్పి. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసిన, కార్తీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శ మీద అక్కడ పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చాలామంది కామెంట్ చేశారు సార్. కార్తీ ఫ్యాన్స్ కానీ లేకపోతే చాలామంది కామెంట్ చేశారు. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ తరహా తమిళనాడు సిద్ధుల ఋషుల నిలయం అని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తున్నారని. అంటే దానికి ఏం సంబంధం అండి? కార్తీ అంటేనే తమిళనాడు, తమిళనాడు అంటేనే కార్తీనా? లేదు సార్, అక్కడ మా హీరోని అంటారా అని చెప్పి చాలా అనొచ్చు. దానికి తమిళనాడు కార్తీకి సపోర్ట్ చేశారు. ఫండమెంటల్ పాయింట్ ఆయన కార్తీ మీద అనలేదు, లడ్డు మీద అన్నాడు. కానీ కార్తీ సారీ చెప్పాలి. చెప్పినా చెప్పినా కార్తీ మీద కామెంట్ కాదు కదా, ఆయన సినిమాల మీద కామెంట్ చేశాడా? సినిమా మీద. మరి ఇప్పుడు లడ్డు వ్యవహారం పైన జోకులు ఎందుకు వేసుకుంటానండి? అది ఇష్యూ లడ్డు వ్యవహారమే తప్ప కార్తీ వ్యవహారం కాదు. తర్వాత తమిళనాడులో ఇప్పుడు ఈ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? కామెంట్ ఎందుకు చేశాడు అన్న దానికి విశ్లేషించే కెపాసిటీ నాకు లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేసి ఉంటాడు అంటే ఎందుకు చేశాడు మరి ఆయన అడగనంటే నేను నాకు. కానీ ఆ కామెంట్ ఆధారంగా తమిళనాడుకి వెళ్తాడు లేదు, ఇది ఫార్ఫెచ్డ్ కంక్లూజన్స్ అండి. మనకు కార్తీకి ఇప్పుడు కార్తీ వల్ల డ్యామేజ్ ఏమో జరిగితే తమిళనాడులో ఏముంది పవన్ కళ్యాణ్ డ్యామేజ్? పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలలో నటిస్తున్నాడా? నాకు తెలియదు, మరి నాకు ఎక్కువ సినిమాల గురించి అవగాహన లేదు. అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్. తమిళ సినిమాల్లో నటించాడా పవన్ కళ్యాణ్? లేనప్పుడు ఫ్యాన్స్ ఎక్కడదండి? తెలుగు సినిమాలకే ఫ్యాన్లు ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. తమిళనాడులో పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా ఎక్కువ చూస్తారు అనేది. అవి తెలుగు సినిమాలు తప్ప తమిళ సినిమాలు కాదు కదా. తెలుగైనా చూస్తారు సార్. మరి దానికి ఏమున్నది? తెలుగు సినిమాలు చూసేవాళ్ళు ఎవరు? తెలుగు నేపథ్యం ఉన్న వాళ్ళే చూస్తారు. అదంటే అట్లా అంటే దంగల్ను చైనా జింపింగ్ కూడా చూశాడు అంటే ఇక మీకు దంగల్ జింపింగ్ చూశాడు కనుక బాలీవుడ్ ఓ సినిమాలు చూశాడు కనుక అని చైనా జింపింగ్ వచ్చి ఇండియాలో పార్టీ పెడతా లేదా షారుఖ్ ఖాన్ వెళ్ళి చైనాలో పార్టీ పెడతాను అన్నట్టు ఉంటుంది అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు మొదలే. అందులో కూడా ఇది పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఇప్పటికి తేడా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమా బార్డర్స్ దాటిపోయింది. ఒకప్పుడు మీకు 20 ఐ థింక్ కొన్ని ఏళ్ళ క్రితం చిరంజీవి హిందీలో నటిస్తే క్లిక్ కాలే. సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాన్ ఇండియా వచ్చాక నీకు ఒక సినిమా ఏ భాషలోనేనండి సబ్ టైటిల్స్ వస్తున్నాయి, మీకు దాన్ని ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని సినిమాలు చూపెడుతున్నారు. అందువల్ల మీకు తెలుగు స్టార్స్కి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ పాన్ ఇండియా ఫాలోయింగ్ రావడానికి కారణం అది. దాన్ని బట్టి మీకు ఆ రాష్ట్రానికి వెళ్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కేరళలో చాలా పాపులర్. అల్లు అర్జున్పై కేరళలో పార్టీ పెట్టాడా? అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కేరళలో. నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా నేను తెలుగు అనుడితో అల్లు అర్జున్ అని అన్నారు. సో అందువల్ల ఉంటారు. రాజ్ కపూర్కి రష్యాలో ఫ్యాన్స్ ఉండే. సో పాట కూడా ఉండే, సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపానీ అని. సో అందువల్ల నీకు ఫ్యాన్స్ ఉండడం వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు రజనీకాంత్ తమిళనాడులో ఫ్యాన్స్ లేరా? రజనీకాంత్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి ఉండరు కదా. సో మరి ఏమైంది? రజనీకాంత్ పార్టీ పెట్టాడా? పార్టీలు పెట్టడం వేరు, ఫ్యాన్స్ ఉండడం వేరు. సినిమా యాక్టర్లకు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, ఉండకూడదని కాదు, ఉండరని కూడా కాదు. కానీ దాన్ని బట్టి మీరు పార్టీలు పెడతారు అనే కంక్లూజన్కి వస్తే అది చాలా బేస్లెస్ కంక్లూజన్ అవుతుంది. పెట్టినప్పుడు మరి డెఫినెట్గా మాట్లాడతారు. కానీ మీరు ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్లను బట్టి, కార్తీ కామెంట్స్ పైన వ్యాఖ్యానించిన బట్టి వెళ్ళి అక్కడ పార్టీ పెడతారన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు. ఒకటి, హిందూ రిలీజియన్కు సంబంధించిన అంశాలపైన ఎక్కువ మాట్లాడుతున్న మాట నిజం. అది లడ్డు వ్యవహారమే కావచ్చు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని అనడము, అలాగే ఇప్పుడు సిద్ధులు ఋషుల గురించి మాట్లాడడము, నేను సనాతన ధర్మం కొరకు నా ప్రాణమైన ఇస్తాను. ఈ మధ్య కాలంలో రిలీజియన్ను ఓన్ చేసుకొని మా రాజకీయ ధోరణి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పెరిగిన మాట నిజం. అది దేనికి ఇండికేషను అంటే బహుశా ఆయన బీజేపీకి దగ్గర ఆల్రెడీ ఉన్నాడు కానీ ఇంకా అప్పీల్ చేయాలనుకుంటున్నాడు, లేదా సౌత్ ఇండియాలో ఇంకా హిందుత్వ పాలిటిక్స్కు ఇక్కడ పెనట్రేషన్ లేదు కనుక ఆ పెనట్రేషన్కు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగం కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్తో కొంత ప్రయత్నం బీజేపీ చేసింది, కానీ రజనీకాంత్
స్పిరిచువల్ పాలిటిక్స్, ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నాడు. బట్ కారణం ఏదైనా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. ఒక దశలో రజనీకాంత్ పార్టీ పెడతాడు, రజనీకాంత్తో కలిసి బీజేపీ ఉంటుందని కూడా అన్నారు. సో అందువల్ల ఆ వ్యూహం బీజేపీకి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో హిందుత్వ ప్రభావం ఉన్నంతగా సౌత్లో ఉండదు. సౌత్లో ఉన్న లాంగ్వేజ్, ఈ కల్చరు డిఫరెంట్ హిందుత్వ పాలిటిక్స్కు. అయితే సౌత్లో ఉన్నది సినిమా ప్రభావం ఎక్కువ కనుక సినిమా వాళ్ళని ఉపయోగించుకొని తమ పొలిటికల్ ఐడియాలజికల్ స్ప్రెడ్ కోసం బీజేపీ ప్రయత్నించవచ్చు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ సొంతగానే అంటున్నాడా, ఇవన్నీ మనకు కొంతకాలమే తప్ప తెలియదు. రైట్ సార్. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి